నమస్తే. ఘంటారావానికి స్వాగతం. అనుభవాలకు మించిన చదువులేమున్నాయి? అనుభవాలకు మించిన చదువులేమున్నాయి? అభిమానాలకు మించిన పదవులేమున్నాయి? దీని అర్థం తెలిసిందే కదా మీకు. అనుభవానికి మించిన చదువు వేరే ఏముంది? ఒక ధీరూభాయ్ అంబానీ పేరు మీరు వినే ఉంటారు. భారతదేశంలో ఈనాడు అత్యంత కుబేరుల జాబితాల్లో మొట్టమొదటి స్థానాల్లో ఉన్న ఒక ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తండ్రి గారైన ధీరూభాయ్ అంబానీ మామూలు చదువే. అతను అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని, కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు. పెద్ద చదువులు లేవే, అతని అనుభవమే ఒక సమాజానికి ఒక రిలయన్స్ సామ్రాజ్యాన్ని, రిలయన్స్ అలయన్స్ను సృష్టించగలిగింది. అట్లాగే అభిమానాలకు మించిన పదవులేమున్నాయి? అభిమానానికి మించిన పెద్ద పదవి ఏం లేదు. నిజానికి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి కాలేదు, ప్రధాని కాలేదు, ఏమీ కాలేదు. అన్నిటికీ మించిన అధికారం ఆయనకు, ప్రజల అభిమానమే ఆయనకు పదవినిచ్చింది. కాబట్టి ఆయనను మహాత్మా అని పిలిచారు. అంతకు మించిన పదవి మహాత్ముడికి అవసరమా? అందుకే ఈ విషయాన్ని గ్రహించగలిగినప్పుడు మనం సమాజానికి, సమాజంలో మన పాత్ర ఏమిటి, మన ధర్మం ఏమిటి అనే విషయాన్ని గ్రహించి ముందుకు పోగలుగుతాం. నమస్కారం.